తెలంగాణను 3 భాగాలుగా విభజించి అభివృద్ధి చేస్తాం. 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఎకనామీ లక్ష్యమన్న సీఎం. హైదరాబాద్ లో కాగ్నిజెంట్ క్యాంపస్ కు శంకుస్థాపన. రానున్న రోజుల్లో మరిన్ని పెట్టుబడులు వస్తాయన్న రేవంత్. రేపు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని చంద్రబాబు పిలుపు. 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్న ఏపీ ముఖ్యమంత్రి. ఏపీలో 6 నెలలుగా రేషన్ తీసుకొని వారికి రేషన్ కట్. తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశం. నెరవేరనున్న ఉమ్మడి కర్నూలు జిల్లా వాసుల దశాబ్దాల కళ. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్లను పరిశీలించిన మంత్రి తుమ్మల. అప్పులు చేయటమే కాంగ్రెస్ చెప్పిన మార్పు. కొత్త ప్రాజెక్ట్ లేకుండా 50,000 కోట్ల అప్పు చేశారని కేటీఆర్ ఫైర్. గత ప్రభుత్వం పాఠశాలలపై నిర్లక్ష్యం వహించింది. త్వరలోనే అన్ని పాఠశాలలకు సొంత భవనాలు నిర్మిస్తామన్న పొన్నం హామీ. ఓబీసీ కన్వీనర్ గా అవకాశం ఇవ్వాలి. వారికి ఎక్కడ అన్యాయం జరిగినా వెళ్తానన్న విహెచ్. ఆగస్టు వేడుకలకు గోల్కొండ కోట సిద్ధం. ప్రత్యేక గ్యాలరీల ఏర్పాటు, భద్రత కట్టుదిట్టం. జగిత్యాలో కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు. నిన్న 2 ఏళ్ల బాలుని బైక్ పై తీసుకువెళ్లిన దుండగుడు. జేహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ ఆకస్మిక తనిఖీలు. సిబ్బంది హాజరు స్థితి అడిగి తెలుసుకున్న గద్వాల విజయలక్ష్మి. వెయిటింగ్ లోన్ ఐపీఎస్లకు ఏపీ డీజీపీ మెమోలు. మొత్తం 16 మంది అధికారులకు మెమోలు జారీ. ఒంగోలు అభివృద్ధి కోసమే టీడీపీలో చేరా. పదవులు ఉన్నది ప్రజలకు సేవ చేయడానికేనన్న మేయర్ సుజాత. కాకినాడ జిల్లా తునిలో జెండా ర్యాలీ. భారీ ఎత్తున పాల్గొన్న విద్యార్థులు. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట. గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకంపై కీలక ఆదేశాలు. యాక్సిడెంట్ ప్రచారాన్ని ఖండించిన జూనియర్ ఎన్టీఆర్ టీం. జిమ్లో మణికట్టుకు గాయమైందని క్లారిటీ. ఏపీలో హత్య రాజకీయాలు జరుగుతున్నాయని హోంమంత్రి ఫైర్. కర్నూలులో టీడీపీ నేత మద్దర్ నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామని హామీ. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు దక్కని ఊరట. ఆగస్టు 23 వరకు రిమాండ్ పొడిగింపు. తుంగభద్ర గేట్ పనులకు సర్వం సిద్ధం. జిందాల్ పరిశ్రమలో గేటు నిర్మాణం పూర్తి. టీమిండియా బౌలింగ్ కోచ్ గా సౌత్ ఆఫ్రికా మాజీ పేసర్ మార్కెల్. సెప్టెంబర్ 19 నుంచి భారత్ బంగ్లాదేశ్ మధ్య 2 టెస్టుల సిరీస్.